ప్రతాప్ భారత చరిత్రలో అత్యంత మహానుభావులైన రాజపుత్ర యోధుల్లో ఒకరు. ఆయన మేవార్ రాజస్థాన్ యొక్క పాలకుడు మరియు ధైర్యం, త్యాగం, స్వాతంత్ర్యానికి ప్రతీకగా భావించబడుతున్నారు. ముఘల్ చక్రవర్తి అక్బర్ ముందు ఎప్పుడూ తలవంచని మహావీరుడిగా ఆయనను గుర్తుంచుకుంటారు. ప్రారంభ జీవితం జననం 9 మే 1540 జన్మస్థలం కుంభల్గఢ్ కోట, రాజస్థాన్. తండ్రి ఉదయ్ సింగ్ ద్వితీయ, తల్లి జయవంతాబాయి. ఆయన మేవార్ సిసోడియా రాజవంశానికి చెందినవారు. చిన్నప్పటి నుంచే ఆయనకు శిక్ష. ఆ సమయంలో చాలా మంది రాజపుత్ర రాజులు ముఘళ్ల అధీనాన్ని అంగీకరించారు. కాని మహారాణా ప్రతాప్ అక్బర్ ముందు తల వంచడానికి నిరాకరించారు. ఆయన ఇలా అన్నారు: దాస్య జీవితం గడపడం కంటే స్వాతంత్ర్యంతో అడవుల్లో జీవించడం మేలైంది. హల్దీఘాటి యుద్ధం 1576 ఆయన జీవితంలో అత్యంత ప్రసిద్ధ సంఘటన. హల్దీఘాటి యుద్ధం. తేదీ 18 జూన్ 1576. ప్రత్యర్థి ముఘల్ సైన్యం. రాజా మాన్సింగ్ నాయకత్వంలో. స్థలం హల్దీఘాటి, రాజస్థాన్. ముఘల్ సైన్యం సంఖ్యలో ఎక్కువైనా మహారాణా ప్రతాప్ అపార ధైర్యంతో యుద్ధం చేశారు. ఆయన ప్రియమైన గుర్రం చేతక్ ఈ యుద్ధంలో అమరత్వం పొందింది. చేతక్ కథ. చేతక్ కేవలం ఒక గుర్రం కాదు, అది విశ్వాసానికి ప్రతీక. యుద్ధ సమయంలో చేతక్ ఒక ఏనుగు మీదకు దూకింది. అది తీవ్రంగా గాయపడింది. అయినప్పటికీ మహారాణాను సురక్షిత స్థలానికి చేర్చింది. తరువాత వీర మరణం పొందింది. ఈ రోజు కూడా రాజస్థాన్లో చేతక్ సమాధి ఉంది. వనవాసం మరియు పోరాటం. యుద్ధం తర్వాత మహారాణా ప్రతాప్ మరియు ఆయన కుటుంబం అడవుల్లో నివసించాల్సి వచ్చింది. వారు అనుభవించారు పేదరికం, ఆకలి, కఠిన జీవితం. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం వారి కుటుంబం గడ్డి రొట్టెలు కూడా తినాల్సి వచ్చింది. అయినా ఆయన ఎప్పుడూ లొంగిపోలేదు. మళ్లీ విజయాలు. కాలక్రమేణా ఆయన తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించారు. గెరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరించి మేవార్లోని అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అనేక కోటలను తిరిగి జయించారు. అయితే చిత్తోర్గఢ్ను తిరిగి పొందలేకపోయారు. యుద్ధ నైపుణ్యం మరియు శక్తి. 2 ఖడ్గాలను ధరించేవారు, భారమైన కవచం వేసుకునేవారు. గెరిలా యుద్ధంలో నిపుణులు. అరావళ్ళి కొండలను వ్యూహాత్మకంగా ఉపయోగించారు. రాజధాని తర్వాత ఆయన చావణ్ను తన రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు. మరణం 19 జనవరి 1597. కారణం వేట సమయంలో గాయాలు. మరణానికి ముందు తన కుమారునికి ఇలా వాగ్దానం చేయించారు: ముఘళ్ల ముందు ఎప్పుడూ తల వంచకూడదు. మహారాణా ప్రతాప్ ఎందుకు మహానుభావుడు? ఆయన ప్రతీకలు: స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, దేశభక్తి, అజేయ ధైర్యం. శక్తివంతుల ముందు లొంగిపోకుండా పోరాటాన్ని ఎంచుకున్న మహావీరుడు ఆయన.